మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కోదాడలో అకాల వరదలు సృష్టించిన అలజడి అంత ఇంత కాదు. ప్రస్తుతం ఎంతోమంది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రస్తుతం మరో వ్యక్తి వరదల్లో చనిపోయినారు. వెంకటేశ్వర్లు గారు, కోదాడ పట్టణానికి చెందిన ఉత్తమ్ పద్మావతి కాలనీలో ఉండే వెంకటేశ్వర్లు గారు మెడిసిన్స్ కోసం బయటికి వెళ్ళి వరదల్లో చిక్కుకొని ద్విచక్ర వాహనంతో సహా గల్లంతయ్యారు. తర్వాత తెల్లవారి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం అయితే నింపుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు గారి ఇంటి వద్ద ఉన్నాం. వెంకటేశ్వర్లు గారు ఆ కుటుంబ సభ్యుని తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఎందుకు వెళ్ళాడు? చివరిసారిగా మీకు ఎప్పుడు మాట్లాడారు? మాకేం చెప్పలేదండి. చివరిసారిగా నాకేం చెప్పలేదు. ఇంట్లో ఉండలేకపోతున్నాను, బయటకు వచ్చినా అంటే వర్షం వస్తుందిగా ఎందుకు పోయినామంటే నాకు ఉండబుద్ధి కాక నేను బయటకు వచ్చినా అన్నాడు. మరి వర్షం వస్తుందిగా తొందరరా, కరెంటు కూడా లేదంటే సరేలే అన్నాడు. వస్తున్నా అని అన్నాడు. 7:30కి చేసినా వస్తున్నా అన్నాడు. మళ్ళీ ఒకసారి ఆయన చేసి నేను బ్రిడ్జి కిందనే ఉన్నా వస్తున్నాలే అన్నాడు. వర్షం బాగా వస్తుంది రా, మళ్ళీ నీకు జ్వరం వచ్చింది అంతకు ముందే ఆయనకి. జ్వరం వస్తుంది రా అంటే సరేలే అన్నాడు. ఇక ఫోను మేము చేసినా ఎత్తలేదు ఫోన్. ఇంకా మరి అక్కడ నీళ్ళు ఉన్న సంగతి మాకు తెలియదు, మా ఆయన చెప్పలేదు. మరి ఇంతమంది అక్కడెక్కడో నీళ్ళు ఉన్నాయి 5:30 అనుకో, మరి ఇటు కూడా నీళ్ళు ఉన్నాయా, మనుషులు ఉన్నారా అని ప్రభుత్వం ఎవరు చూడలేదు. పోలీసు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి నా భర్త మాకు దూరం అయిపోయిండు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? పెద్ద ఆయనే పోయిండు. మా కుటుంబానికి దిక్కెవరు? మరి ఏ ఆధారం ఉంది? గవర్నమెంట్ ఏం కల్పిస్తారు, ఏం చూపిస్తారు? మరి నా భర్తను తీసుకొస్తారా? పోయిండు. నా కుటుంబాన్ని పోదించి ఆయన పోయిండు. మరి పరిస్థితి ఏందో మరి ఏం చెప్తారో ఏమో వాళ్ళే ఆలోచించుకోవాలి. నా భర్త తిరిగి రాడు. ఎట్లా ఉండేది మీతో బాండింగ్? అతనికి రిలేషన్షిప్ ఎలా ఉండేది? ఎలా చూసుకునేవారు మిమ్మల్ని? నాకు కూరగాయలు తేవటం కూడా నాకు తెలియదు, బయటికి పోవటం కూడా నాకు తెలియదు. ఏది కావాలన్నా అతనే తీసుకొచ్చి ఇచ్చేవాడు. నేను ఎప్పుడు బయటికి పోలేదు. అడగండి, ఇక్కడ వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. ఏది కావాలన్నా ఫోన్ చేసినా తీసుకొచ్చి పెట్టేది. నా పిల్లలు 2 ఆడపిల్లలు. నా పిల్లలకి ఒక పిల్లకి 2 ఆడపిల్లలు, ఒక పిల్ల పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి. నా కొడుకు నా కాడ ఉండడు, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఆయనకు జాబ్ లేదు, ఏమి లేదు. ఆయన మామూలుగా కాలేజీలో చెప్పుకుంటూ బతుకుతుండే. ఆయన పిల్లలు ఆయన కుటుంబమే సరిపోతుంది. మరి నా పిల్లల భవిష్యత్తు, నా ఆడపిల్లల భవిష్యత్తు, నా భవిష్యత్తు ఏంది? మరి ఎంతమంది అమ్మ కూతుర్లు కుమారుడు? 2 బిడ్డలు, ఒక కొడుకు. ఆయన పెళ్లి చేసుకుంటూ ఆయన హైదరాబాద్లో ఉంటుండు, కాలేజీలో చెప్పుకుంటా. నాకు గవర్నమెంట్ ద్వారాగా నాకు ఏదైనా సాయం చెయ్యాలి. నా భర్త లేడు, మరి నా కుటుంబాన్ని పోషించి ఆయన లేకుండా పోయింది. అదే వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ అక్కడ చూసుకున్నట్టయితే నా భర్త పోకపోయినా నాకు దక్కేవాడే. అదేవిధంగా వాళ్ళ కుమారుడు ఉన్నాడు, అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ నాన్నగారితో ఎలా ఉండేది రిలేషన్? ఎప్పుడు చివరిసారిగా మాట్లాడారు? మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం సార్. చివరిగా నేను 4:30కి ఏమో మాట్లాడు. జ్వరం వస్తున్నది నాన్నకి. మొన్ననే మంగళవారం వరకు నేను వచ్చి చూసుకొని వెళ్ళినా. సరే, కన్ను కూడా కనిపిస్తలేదు నాన్న. ఎల్వి ప్రసాద్లో హైదరాబాద్లో చేస్తారు కదా, సో మాట్లాడతాను నేను. వచ్చేసే నాన్న, నిన్ననే రావాలి నాన్న నా దగ్గరికి. దగ్గొస్తుందంటే నాకు ఫోన్ చేసిండు నాన్న. 3-4 అట్లా చేసిండు. సరే నాన్న వెళ్ళి మెడిసిన్ తెచ్చుకో, టెస్ట్ టానిక్ తెచ్చుకో అని చెప్పిన నేను. సరే అని చెప్పేసి వెళ్ళిండు. అదే ఆ పర్పస్లోనే వెళ్ళిండు, టానిక్ తెచ్చుకుందామని వెళ్ళి వచ్చేటప్పుడు ఇలా జరిగింది. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇట్లా వరదలు వస్తున్నాయి, ఇక్కడ కాలం ఉన్నది, ఒక చెక్ పాయింట్. ఎప్పుడు తెలిసిపోయింది చనిపోయారని? నాకు మార్నింగ్ 11:30కి అట్లా తెలిసి. నైట్ మీరు వెతకలేదా? నైట్ 9:30 కాడి నుంచి నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచే నేను హైదరాబాద్లో ఉన్నా. నా అల్లుడు చిన్నపిల్లగాడైనా కానీ దాదాపు 1:30 దాకా 2 దాకా తిరిగిండు. పక్కన వాళ్ళ సాయంతో తిరిగారు, 1-2 వరకు తిరిగారు. అప్పటికి తెలియకపోతే సరే, ఒకవేళ పక్కన వరద ఉంది కదా, పక్కన వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఉన్నా కూడా పొద్దున్న కల్లా వచ్చేస్తాడు కావచ్చు అని మార్నింగ్ 6-7 వరకు చూసినాం. నాన్న కంపల్సరీ 3 అయినా 2 అయినా 5 అయినా ఇంటికి వస్తాడు, 100% వస్తాడు. రాకపోయేసరికి మేము బయలుదేరి వస్తూనే ఉన్నాం. సూర్యాపేట దగ్గరికి వచ్చేసరికి తెలిసింది. ఎక్కడ వెతికినా? ఎక్కడెక్కడ వెతికినా ఆ చీకట్లో? నువ్వు ఫ్లేవర్ దగ్గర స్వామి టెంపుల్ ఇక్కడ చీకట్లో నీకు ఇంకా ఎతికేసి అక్కడ చౌదరి రెస్టారెంట్ మొత్తం తిరిగినాం. ఎక్కడ కనపడలే. మళ్ళీ SRM స్కూల్ దగ్గర అదంతా తిరిగినాం. ఎలా ఉండేవాడు నీతో?
మంచిగా ఉంటారు. ఇలా బయటకు తీసుకెళ్ళేవారా? ఆ, ఏది కావాలన్నా తీసుకొస్తా. సో తను ఏం చేసిందో తెలియదు సార్. కానీ మాకైతే ఎటువంటి ఇప్పటి వరకు ఏ కష్టం లేకుండా చూస్తున్నాడు. మిల్లులో గుమస్తాగా చేస్తాడు మా నాన్న. అక్కడ చేసుకుంటూ చిన్నప్పటి నుంచి అసలు ఏం లేని సిచ్యువేషన్ నుంచి నన్ను ఎంటెక్ చదివిపించిండు మా నాన్న. ఎంటెక్ చదివిపించిండు. జాబ్స్ గురించి నన్ను అయితే ప్రతిసారి కూడా వస్తుంది ప్రిపేర్ అది ఇది అని చెప్పేవాడు. నేను గ్రూప్ 1 క్వాలిఫైడ్ క్యాండిడేట్ సార్. నేను ప్రిపేర్ అవుతూ చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ నేను బతికేవాడిని సార్. నేను కూడా ఇలా అవుతుందని నేను కూడా ఊహించలేదు సార్. ఇది ఒక ఈ కుమారుని అదేవిధంగా మనవడు వెంకటేశ్వర్లు గారి భార్య శోకసంద్రంలో ఉన్నారు. ఇలా అవుతుందని తమ కుటుంబానికి తాము ఏ రోజు కూడా ఊహించలేదు. కానీ ఏ వరద ఏదైతే మృత్యు రూపంలో వచ్చిన వరద మా కుటుంబానికి పెద్ద దిక్కుని కోల్పోయినామని కూడా వాళ్ళంతా తీవ్ర విషాదంలో దుఃఖసాగరంలో విషాదంతో వాళ్ళైతే చెబుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు తమకు ఎటువంటి ఏం చేసేవారో ఎలా చేసేవారో కానీ తమకు ఎటువంటి కష్టం రాకుండా తమను పెంచి పెద్ద చేశారని కూడా ఇద్దరు కూతుర్లకు అదేవిధంగా కుమారుని కూడా పెళ్లి చేసి వారి జీవితాల్లో స్థిరపడేలా చేశారని కూడా వెళ్ళిపోయిన శాశ్వతంగా తమ నుంచి దూరంగా వెళ్ళిపోయిన నాన్న గురించి గుర్తు తెచ్చుకుంటూ వారంతా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. చివరిసారిగా తన నాన్నను కంటి ఆపరేషన్ చేయించాల్సింది తన చేతుల మీద. కానీ తన అదృష్టం అది కూడా ఆశ్రమ కూడా తనకు కల్పించకుండా వెళ్ళిపోయాడంటూ కుమారుడు కూడా పూర్తిగా శోకసంద్రంలో మునిగి తేలిన పరిస్థితి కనపడతా ఉంది. కోదాడలో ఇటువంటి విషాదాలు చాలా కుటుంబాల్లో కూడా నెలకొని ఉన్నాయి. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని తమ పెద్ద దిక్కు కోల్పోయిన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా వాళ్ళంతా కోరుతా ఉన్నారు.